వెల్కమ్ టు సాస్ టీవీ. నేను మీ ఆబిద్ హుస్సేన్. దేశవ్యాప్తంగా మహారాష్ట్ర ఎన్నికల చర్చ సాగుతోంది. దీనికి ప్రధాన కారణం ప్రధాని మోదీ పిలుపునిచ్చినటువంటి ఏక్ హై తో సేఫ్ హై. అయితే దీని వెనక ఎవరున్నారు అంటే పవన్ కళ్యాణ్ అని చెప్పవచ్చు. ఎందుకంటే ఏపీ ఎన్నికల్లో కూటమిగా ఎన్డీఏ కూటమి ఏదైతే ఎన్నికలకు వెళ్ళిందో ఆంధ్రప్రదేశ్లో తెలుగుదేశం పార్టీ, జనసేన, బీజేపీ మూడు కూడా ఎన్నికలకు వెళ్ళడం, కలిసి ఉంటే కలదు సుఖం అన్నట్టు తిరుగులేని విజయాన్ని ఇక్కడ నమోదు చేయడం ఏదైతే ఉందో ఇది గతంలోనే దేశ రాజకీయాల్లో చర్చగా మారిపోయింది. ఇప్పుడు కూడా మహాయుతి విజయానికి కారణం కూడా ఇదే. ఇక్కడ తీసుకుంటే ప్రధాని మోదీ కావచ్చు, అలాగే యోగి ఆదిత్యనాథ్ కావచ్చు, ఇటు పవన్ కళ్యాణ్ కావచ్చు, ముగ్గురు కూడా ఇక్కడ ప్రచారం చేశారు. అయితే ఈ ప్రచారంలో ప్రధానంగా పవన్ కళ్యాణ్ మాటే ఎక్కువగా వినపడుతోంది. దీనికి కారణం లేకపోలేదు. ఏదైతే పవన్ కళ్యాణ్ ప్రచారం చేశారో అక్కడ మొత్తం కూడా 100% రిజల్ట్ సాధించడమే. గతంలో ఏపీలో కూడా ఆ జనసేన పోటీ చేసినటువంటి అన్ని నియోజకవర్గాల్లో జనసేన 100% రేట్తో విజయం సాధించడం, ఇక్కడ కూడా అదేవిధంగా ఆయన పోటీ చేసిన ఆయన ఎక్కడైతే ప్రచారం చేశారో అంటే తెలుగువారు ఎక్కువగా ఉండేటువంటి ప్రాంతాల్లో ఆయన ప్రచారం చేయడం జరిగింది. సో తెలుగువారు ఎక్కువగా ఉండేటువంటి ప్రాంతాలు మొత్తం కూడా ఆయన ప్రచారం చేసినటువంటి ప్రాంతాల్లో మహాయుతి కూటమి విజయం సాధించింది. ఇది ఇప్పుడు ప్రధానంగా చర్చకు కారణమైపోయింది. అందరూ కూడా దీని గురించే చర్చిస్తూ ఉన్నారు. సో దీంతో ఒక్కసారిగా పవన్ క్రేజ్ దేశ రాజకీయాల్లోనే చర్చకు దారితీసింది. ఫ్యూచర్లో తీసుకుంటే రేపు జరిగేటువంటి మీటింగ్లో కూడా పవన్ కళ్యాణ్కు సంబంధించి ఆయనకు జాతీయ స్థాయిలో ఒక మంచి పదవి కానీ, జాతీయ స్థాయిలో ఖచ్చితంగా బీజేపీ గుర్తింపు ఇచ్చేటువంటి ఒక పదవి ఇచ్చేటువంటి అవకాశం ఉంది అనేటువంటి ప్రచారం సాగుతోంది. అలాగే బీజేపీలో తీసుకుంటే ఈయనకు ఒక కీలక నేతగా అంటే ఎన్డీఏ కేంద్రంలో అని చెప్పొచ్చు. కేంద్రంలో తీసుకుంటే ఎన్డీఏ కూటమికి సంబంధించి ఒక కీలకమైనటువంటి నేతగా మారేటువంటి అవకాశం కనిపిస్తోంది రానున్న రోజుల్లో. మరి గతంలో తీసుకుంటే యోగి ఆదిత్యనాథ్ అనేటువంటి ప్రచారం దేశవ్యాప్తంగా సాగేది. ఇప్పుడు ఆ యోగి ఆదిత్యనాథ్ ప్లేస్ని పవన్ కళ్యాణ్ రీప్లేస్ చేసేటువంటి పరిస్థితి ఉందా అని. ఎందుకంటే ప్రధాని మోదీ తీసుకుంటే గతంలోనే ఏపీ ఎన్నికల ప్రచారానికి వచ్చినప్పుడు పవన్ కళ్యాణ్ను ఒక తుఫాన్గా చెప్పడం జరిగింది. పవన్ కళ్యాణ్ ఆంధీ హై అనే ఒక కామెంట్ ఇవ్వడం జరిగింది. జనరల్గా ప్రధాని మోదీ వన్ మ్యాన్ ఆర్మీ అన్నట్టు ఆయన ఎక్కడ ప్రచారం చేసినా కూడా ఆయన సూపర్గా ప్రచారం చేస్తారు. అది ఆ మార్క్ అయితే ఆయన పెట్టుకొని ఉంటారు. కానీ ఇప్పుడు ఆ మార్క్ అనేది పవన్ కళ్యాణ్ వైపు మళ్ళింది. పవన్ కళ్యాణ్ ప్రచారం చేసినటువంటి ప్రాంతాల్లో మంచి రేట్తో అంటే టోటల్గా ఎన్ని ప్రాంతాల్లో ప్రచారం చేస్తారో అన్నీ కూడా గెలుపొందడం, అలాగే మాజీ ముఖ్యమంత్రి కొడుకు కూడా ఈ ఎన్నికల్లో ఓడిపోవడం అనేది ఇప్పుడు చర్చకు దారితీసింది. సో కేంద్ర రాజకీయాల్లో మాత్రం ప్రధాని మోదీ ఖచ్చితంగా పవన్ కళ్యాణ్కు ఒక మంచి గుర్తింపునైతే ఇచ్చేటువంటి అవకాశం ఉంది. అవకాశం ఉంటే ఆయనకు కీలకమైనటువంటి పదవులు ఏవైతే ఉంటాయో, హోం కానీ ఇతర ఆర్థిక శాఖ కానీ ఇటువంటి మంచి పదవులు ఏదైతే ఉంటాయో అటువంటి పదవులు కూడా ఫ్యూచర్లో కట్టబెట్టేటువంటి అవకాశం ఉంది అనేటువంటి మాట చాలామంది మాట్లాడుతున్నారు. ఎందుకంటే దేశ రాజకీయాల్లో ఆయన కీలకంగా మారారు, తనదైన శైలిలో ప్రచారం చేస్తూ ఉన్నారు. అలాగే ప్రధానంగా హిందుత్వ ఎజెండాతో గతంలో తీసుకుంటే తాను చెగోవేరాకి సంబంధించి ప్రచారం చేస్తూ వచ్చారు. చెగోవేరా ఆలోచనలతో ముందుకెళ్తాను అంటూ కొంతకాలం ప్రచారం చేశారు. అయితే అది అంత వర్కౌట్ అయినట్టయితే కనబడలేదు. వెంటనే ఆయన తన స్ట్రాటజీని మార్చినట్టు మనకు కనిపిస్తోంది. సో ఇప్పుడైతే సనాతన ధర్మం అనేటువంటి ఎజెండాతో ముందుకెళ్ళడం, ఈ ఎజెండాతో ముందుకెళ్ళడం వల్ల ఒక్కసారిగా రిజల్ట్స్ భయంకరంగా రావడంతో, మహారాష్ట్రలో మంచి రిజల్ట్స్ రావడంతో నాకు తెలిసి ఇదే ఎజెండాతో ఫ్యూచర్లో కొనసాగేటువంటి అవకాశం అయితే ఇక్కడ కనిపిస్తోందని చెప్పొచ్చు. మొత్తానికి కేంద్ర రాజకీయాల్లో అయితే మంచి అంటే ప్రధాన వ్యక్తిగా మారేటువంటి అవకాశం కనిపిస్తోంది. ఇది ఏపీకి కూడా మంచి పరిణామం అని చెప్పొచ్చు. ఎందుకంటే ఏపీకి ఇప్పుడున్న పరిస్థితుల్లో నిధులు తీసుకుని రావాలంటే మాత్రం చాలా ఇబ్బందికరమైనటువంటి పరిస్థితి. కాబట్టి ఇప్పుడు ఎన్డీఏ కూటమిలో తెలుగుదేశం ప్రభుత్వం అంటే కూటమి ప్రభుత్వం, ఇటు జనసేన, తెలుగుదేశం, బీజేపీ కూటమి ప్రభుత్వం ఉండడంతో రానున్న రోజుల్లో ఏపీకి మహర్దశ కూడా పట్టేటువంటి అవకాశం ఉంది అంటే మాత్రం అతిశయోక్తి కాదు. సో ఇది ఇలా ఉంటే అంటే దీనికి సంబంధించి ఇటు శివసేన కూటమి ఏదైతే ఉందో వాళ్ళైతే కొంతమంది ఆరోపిస్తూ ఉన్నారు. అంటే ఉద్ధవ్ ఠాక్రే శివసేన కూటమి ఎవరైతే ఉన్నారో వారైతే కొంత మాట్లాడుతున్నారు. ఏదో జరిగింది, మొత్తానికి ఏం జరిగింది అనేది అర్థం కావడం లేదు మాకే. ఎందుకంటే 6 నెలల క్రితం తీసుకుంటే ఎంపీ ఎలక్షన్లో మంచి రిజల్ట్ సాధించినటువంటి కాంగ్రెస్ ఇటు కూటమి ఏదైతే ఉందో శివసేన కూటమి ఇప్పుడు రిజల్ట్స్ పూర్తిగా మారిపోవడం అనేది మాకే అర్థం కావట్లేదు, ఏం జరిగిందో అనేటువంటి స్థాయిలో ఉన్నాయి. మరొక విషయం ఏంటంటే ఇక్కడ
ఏపీలో ఎవరైతే కేకే సర్వే ఉందో కేకే సర్వే ఏం చెప్పారంటే రానున్న ఎన్నికల్లో తెలుగుదేశం కూటమి ప్రభుత్వం ఘన విజయం సాధించేటువంటి అవకాశం ఉంది అని ఇవ్వడం, ఇదే మళ్ళీ మహారాష్ట్ర ఎన్నికల్లో ఇచ్చినటువంటి సర్వే కూడా సేమ్ టు సేమ్ అదే విధంగా ఉండడంతో ఇప్పుడు కేకే సర్వే మీద కూడా ప్రశంసల జల్ అయితే కురుస్తోంది. చాలామంది యాజ్ ఇట్ ఈస్గా ఏపీలో ఏదైతే రిజల్ట్స్ వచ్చాయో దీని మీదే మాట్లాడుతున్నారు. మరికొంతమంది రకరకాలుగా మాట్లాడుతూ ఉన్నా కూడా మొత్తానికి ఇప్పుడు ఈ కేకే సర్వే కావచ్చు, పవన్ కళ్యాణ్ కావచ్చు, మొత్తం కూడా ఒక కీలకమైనటువంటి వ్యక్తులుగా మారిపోయారు. వాళ్ళు ఏ విధంగా సర్వే చేస్తారు కేకే అనేది ఇప్పుడు అర్థం కావట్లేదు. మొత్తానికి అంటే ఊహించని భారీ విజయంగా దీన్ని చాలామంది పరిగణిస్తూ ఉన్నారు. అటువంటి విజయానికి ఒక ప్రత్యేకమైనటువంటి సర్వేతో ముందుకెళ్ళినటువంటి కేకేని కూడా ఇక్కడ అభినందిస్తూ ఉన్నారు. ఇది ఇవాల్టి స్పెషల్ రిపోర్ట్. మరో స్పెషల్ రిపోర్ట్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు, నమస్కారం.